నమస్తే, నేను జాకిర్ హుసేన్. పులివెందలలో వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది గ్రౌండ్ లెవెల్లో కాస్త చాపు చుట్టేసినట్టు తెలుస్తుంది. దీని గురించి క్లుప్తంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఎస్, నేను అంటుట్టుగా చాపు చుట్టేసిందంటే ఏమంటారు సార్ వైసీపీ పులివెందల్లో? పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తన హవాని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఇక్కడ ఒక జెడ్పీటీసీ కోసం అంత చేయాల్సిన అవసరం ఉందా అని అంటే, యాక్చువల్గా కడప జెడ్పీలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అప్పట్లో గెలిచిన వాళ్ళు. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకు కొంతమంది వచ్చారు. టోటల్గా మొత్తం వాళ్ళే. ఇంకోటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు జరుగుతుంది. ఓకే. సో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు ఆయన. గతంలో అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దానికి సంబంధించి ఉప ఎన్నిక వస్తుంది ఇప్పుడు. ఆ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం తీసుకుంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ అనే అతను పోటీలో ఉన్నాడు. గతంలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనటువంటి ఈ జడ్పీటీసీ స్థానంలో ఈసారి 15 మంది నామినేషన్లు వేశారు. ఓకే. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. ఇప్పుడు 15 మంది నామినేషన్లు వేశారు. ఈ 15 మంది నామినేషన్లు వేస్తే 14 మంది 13 మంది ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఈ 13 మంది 14 మంది పోటీలో ఉన్నారంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది అంటే ఒక్కసారిగా స్వాతంత్రం వచ్చింది అన్నట్టు ఫీలింగ్ ఉందేమో అనిపిస్తుంది అక్కడ. అంటే అందులో నామినేషన్ వేయడానికి కూడా భయపడ్డారు. ఓకే, అవునని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు పులివెందుల జెడ్పీటీసీ. అలాంటి చోట్ల ఇప్పుడు 15 నామినేషన్లు పడి రెండో ఏమో రిజెక్ట్ చేశారు. 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 13 మందిలో సునీల్ యాదవ్ అనే అతను వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నాడు. అప్రూవ్గా మారాడు, ఆయన ఉన్నాడు. ఓకే. సో కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు చర్చకొస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో ఎంత సుపరిచయం అంటే ప్రతి ఇంట్లో వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారట, అంత పరిచయం ఉంది వివేకానంద రెడ్డి గారికి. సో ఇప్పుడు ప్రచారంకి వెళ్ళినట్టు ప్రతిసారి వివేకానంద రెడ్డి గారి మర్డర్ అంశం అనేది తెర మీదకి వస్తుంది. అది డ్రాబ్యాక్ కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేది ఒకటి వినిపిస్తుంది. పైగా అక్కడ అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పారు ఇది మొత్తం ఆ బాధ్యతల్ని. ఇప్పుడు సుప్రీంకోర్టులో సిబిఐ తాజాగా ఏమిచ్చింది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మొత్తం విచారణ పూర్తి అయిపోయింది, దర్యాప్తు పూర్తి అయిపోయింది అని చెప్పింది. మరి రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఉంది కదా. అది ప్రజల్లోకి వెళ్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది కదా. ఇక అవినాష్ రెడ్డి గారు అలాగే సతీష్ రెడ్డి గారు అని ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. ఓకే. వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తున్నారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున. ఆయన ఎవరు సతీష్ రెడ్డి అని అంటే రాజారెడ్డి మర్డర్ కేసులో ఒక నిందితుడు ఆయన. ఎవరు రాజారెడ్డి? రాజశేఖర రెడ్డి గారి తండ్రి. సో రాజారెడ్డి గారి మర్డర్ కేసులో ఆయన ఒక నిందితుడు. మరి ఆ రాజారెడ్డి గారి మర్డర్ కేసులో నిందితుడిని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆయన చేత ప్రచారం చేస్తుంది ఏంటి అనేది ఒక విచిత్రమైన పరిణామం కింద అక్కడ ఓటర్స్ చూస్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళు కూడా అసలు యాక్సెప్ట్ చేస్తారా సార్? అసలు వైసీపీ వాళ్ళే అదే చెప్పేది, వైసీపీ వాళ్ళే ఇది చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సతీష్ రెడ్డిని చూస్తేనేమో రాజారెడ్డి మర్డర్ గుర్తొస్తుంది, అవినాష్ రెడ్డి గారిని చూస్తేనేమో వివేకానంద రెడ్డి గారి మర్డర్కి గుర్తొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి అక్కడ సానుభూతి పరులకి, అక్కడ క్యాడర్కి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారంటే జెడ్పీటీసీ ఎన్నికలకు నేను రావటం ఏంటి అనేటువంటి యాంగిల్లో అవినాష్ రెడ్డి గారికి కానీ సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి అప్పచెప్పారట ఆయన. జెడ్పీటీసీ ఎన్నికలు నేను వచ్చి ప్రచారం చేయటం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడని చెప్పి తెలుస్తుంది. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో జెడ్పీటీసీని గెలిపించాలనేటువంటి దాంట్లో ఇప్పుడు బీటెక్ రవి, అక్కడ ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జడ్పీటీసీని గెలిపించాలి పులివెందుల్లో, జగన్మోహన్ రెడ్డి గారి హవాని అక్కడ చాప చుట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వైనాట్ పులివెందులకి ఇదే ఆరంభం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఓకే. ఇక మిగతా చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సేమ్ అక్కడ కూడా ఎంపీటీసీల ఎన్నికలు ఎక్కడెక్కడ నెల్లూరులో, అలాగే మాచర్ల. నెల్లూరులోనేమో అనిల్ కుమార్ యాదవ్ అని మాజీ మంత్రి ఉన్నారు. మరి ఆయన లీడ్ చేయాలి కదా, లీడ్ చేయలేని పరిస్థితుల్లో అసలు అభ్యర్థులే దొరకలేదంట ఆడ వేయటానికి. దాంతో ఏకగ్రీవం అయింది తెలుగుదేశం పార్టీ నెల్లూరులో. ఇక మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు, వాళ్ళిద్దరూ సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు అక్కడ చేసి అసలు వాళ్ళకంటూ ఎదురు లేదు అని మొన్నటి వరకు అనుకున్నారు, ఇటీవల దాకా కూడా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు అంత ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళ మాచర్లలోనే ఎంపీటీసీకి అభ్యర్థికి నామినేషన్ ఎంచుకోలేని పరిస్థితి. అక్కడ కూడా ఏకగ్రీవం అయింది. ఓకే. మాచర్లలో ఏకగ్రీవం అయింది, నెల్లూరులో ఏకగ్రీవం అయింది. మరి అక్కడ ఉండేటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమయ్యాడు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యారు, వీళ్ళందరూ తొడలు తెరిచారు కదా 2024కు ముందు. 2019 నుంచి 2024 పీరియడ్లో వీళ్ళందరూ కూడా మా ఏరియాకి రాండి, మీ సంగతి చూస్తాం, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పిన వాళ్ళే కదా. జబ్బలు జరిశారు కదా. మొత్తానికి కొలాప్స్ అయిపోతుందంటే ఏం చెప్తారు సార్? మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇప్పుడు అక్కడ 2 చోట్లనేమో ఏకగ్రీవం అయ్యారు ఎంపీటీసీలు. అక్కడేమో జడ్పీటీసీ ఎన్నిక సంబంధించి నేను చెప్పాను పులివెందుల సిచ్యువేషను. ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇవాళ నామినేషన్ వేయడానికి కూడా ఎవరు ముందుకు రాలా. సో కాబట్టి ఏకగ్రీవం అయిపోయింది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది, కూటమి ఎంత బలంగా ఉంది. సంవత్సరం 2 నెలల తర్వాత ఈ పరిపాలనను గమనించిన తర్వాత ప్రజలు తెలుగుదేశం పార్టీ పక్షాన ఓటర్లు ఇవాళకి కూడా నిలుస్తున్నారు అంటానికి నిదర్శనమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు కదా, మరి ఎందుకు నామినేషన్ వేయడానికి రావట్లేదు? నామినేషన్ అయినా ఇచ్చు కదా, గెలుపోవటం తర్వాత సంగతి. ఇప్పుడు నెల్లూరులో ఎంపీటీసీకి నీకు రావట్లేదు అని అంటే నామినేషన్ వేయడానికి ఎందుకు రావట్లేదు? మీ రాజకీయాలు ఒక దండం అని చెప్తున్నారంట. మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయం కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులో పెట్టారు, అన్యాయంగా ఇరికిచ్చారని చెప్పి చెబుతున్నారు కదా. మరి వాళ్ళు రావచ్చు కదా, ఇప్పుడు నామినేషన్ వేయచ్చు కదా ఎంపీటీసీకి. ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఈసీ ఆధ్వర్యంలో పరిపాలన ఉంది కదా అప్పుడు. సో అప్పుడు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎంను పాల్గొట్టారు కదా, ఆ కేసులో కదా ఆయన అరెస్ట్ అయింది. దాన్ని కూడా అక్రమ అరెస్ట్ అంటారు. అక్కడ ఉండేటువంటి పోలీసులు చేసిన పని ఇది అంటారు. మరి అంత చేసిన వాళ్ళు ఇప్పుడు మరి జైలు నుంచి బయటకు వచ్చారు కదా బెయిల్ మీద. మరి ఎంపీటీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? అభ్యర్థిని నిలబెట్టుకోవచ్చు కదా, గెలుపోవడం తర్వాత సంగతి. ఇప్పుడు అభ్యర్థులు నిలబెడితే గతంలో మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే కార్లు ధ్వంసం చేసేవాళ్ళు, లేదంటే ఎమ్మడిబడి కొట్టేవాళ్ళు, నామినేషన్ వేయటానికి పోకుండా అడ్డుకునేవాళ్ళు. అందుకైనా కొంతమంది మీసం అంజిరెడ్డి అని చెప్పి ఆయన మీసం కూడా తిప్పి జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో సవాల్ చేశారు కదా. సో అలాంటి దృశ్యాలు చాలా ఉన్నాయి. కార్లు బాల్ కొట్టారు, నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేశారు కొంతమందిని. మరి ఇప్పుడు ఎవరు లేరు కదా కిడ్నాప్ చేయడానికి, కానీ మిమ్మల్ని అడుకోవట్లేదుగా, నామినేషన్ వేయచ్చుగా. అంటే నామినేషన్ వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్యాడరే ముందుకు రావట్లేదని చెప్పి తెలుస్తుంది. ఓకే. అయితే అసలు ఓటు బ్యాంకింగ్ ఇంకేమన్నా ఉండిద్ది అంటారా సార్? అసలు మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్తున్నారంట వాళ్ళు. అది ఎంతవరకు నిజమో కానీ మనకు తెలియదు, కానీ వస్తున్నటువంటి సోషల్ మీడియా న్యూస్ ప్రకారం మీ పార్టీకి ఒక విధానం లేనప్పుడు మేము నిలబడి తెలుగుదేశం పార్టీ ఎదురుగా ఎందుకు పనిచేయాలని చెప్పి అడుగుతున్నారంట మాచర్లలో, అలాగే నెల్లూరులో. ఓకే. సరే పులివెందులు అంటే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు, ఏదో తిరుగుతున్నారు. అంతిమంగా ఏమైంది అనేది వాళ్ళకి కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్పి క్లియర్గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో వైనాట్ పులివెందులు అనే దానికి ఇప్పుడు నాంది ఆరంభం స్టార్ట్ అయింది. జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే ఇదే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, ఇవే చర్చకు వస్తున్నాయి. అక్కడ ప్రజలందరూ అదే మాట్లాడుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పారు ఆ మొత్తం దాని ప్రాధాన్యతనంతా, అక్కడ ఉండేటువంటి రాజకీయ పర్యవేక్షణ అంతా కూడా. అది అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కే
జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది ఒక పొలిటికల్ వర్షన్ వినిపిస్తుంది. మరి రిజల్ట్ని బట్టి మనం డిసైడ్ చేయాలి దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ.